ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశ కాండము 33 అధ్యాయం 39 వచనములు ఇలాగుంది: ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేదు. నేను మరణమును జీవమును చేయువాడను, నేను గాయపరిచి స్వస్థపరచువాడను, నా చేతుల నుండి విడిపించేవాడు ఎవడు లేదు. దేవుడు యేసు ప్రభు ఇలాగ ఉత్తరం ఇచ్చను: ఇదిగో నేనే జీవము గల దేవుడను, నేను తప్ప ఈ భూలోకములు వేరొక దేవుడు లేదు. నేను సిలువలో మృతి నొంది మరలా మృత్యుంజయుడై లేచెను, మీ కొరకు గాయపరచబడ్డాను, మరలా స్వస్థత పొంది మీ ఎదుట సమాధి నుండి లేచెను. ఎందుకనగా వీటన్నిటి మీద జయము పొందినాను గనక మీకు చేయడానికి శక్తి కలిగి ఉన్నాను. యేసు ప్రభు అడుగుగా, లాజరును సమాధిలో పెట్టి 4 దినములు గడిచిపోయింది, ఇంకా మనము ఏమి చేయలేము అని అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభు వారికి, సమాధి మీద ఉండిన రాయిని తీసివేయుడి అని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, అతడు చనిపోయి వాసన కొట్టుచున్నది అని చెప్పెను. యేసు ప్రభు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూసేదేవు అని, లాజరు బయటికి రా అని గట్టిగా సమాధిని చూసి చెప్పగా, చనిపోయిన వాడు లేచి నడిచి వచ్చాడు. మరణం నుండి జీవము కలిగించేవాడు నా దేవుడు. యోబు గ్రంథములో 2వ అధ్యాయము 7వ వచనములో, అపవాది యెహోవా సన్నిధానం నుండి బయలుదేరి యోబుకు అరికారు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల వ్యాధి కురుపలతో హింసించను. కానీ యోబు తన విశ్వాసముతో గట్టిగా దేవునికి స్తుతించెను. గట్టిగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడనే యేసు ప్రభు యోబుకు ఆరోగ్యం అనుగ్రహించను. పూర్వ శుభము కలిగి దానికంటే 2 అధికముగా ఆశీర్వదించను. మరలా దేవుడు సౌలును ఎన్నుకొని, సౌలు ఒకరోజు క్రీస్తును నమ్మిన వారందరూ చంపివేయబడాలి అని ఒక మార్గములో సైన్యముతో వెళ్ళుచుండగా, ఆకాశం నుండి వెలుగు వాని కన్నుల మీద పడగా, గుడ్డివాడే నేల మీద పడి, నువ్వు ఎవరు అనగా, నువ్వు హింసించున్న యెహోవా అని చెప్పాను. అప్పుడు సౌలు కనులు కనబడక పట్టణంలోకి వెళ్ళెను. అక్కడ అననీయ అనే దేవుని శిష్యుడు సౌలుకి కనులు కనపడేలాగా అద్భుతం చేశాను. అప్పుడు మాసార సౌలు దేవుని నమ్ముకున్నాడు. యేసు ప్రభు, నేనే పునరుత్థానము జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతికి నా యందు ఉండెను. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ప్రభుని యందు నమ్మకం ఉంచు. మరణమును జీవమును కలుగు చేయువాడు మరియు గాయపరిచి స్వస్థపరచును. దేవుడైన యేసు ప్రభు మనకు ఏది చేసిన మేలు కొరకి ఆయనలో విశ్వాసం ఉంచుదాం. ఆమేన్.